హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి అర్జున్ వ్లాగ్స్. మిగిలిపోయిన అన్నంతో మీరు ఏం చేస్తున్నారు? నేనైతే ఈరోజు టమోటా మసాలా రైస్ చేశాను. ఇలా చేస్తే ఎంత అన్నం ఉన్నా సరే ఇట్టే తినేస్తారు. మీరు ఒకసారి ట్రై చేయండి. ముందుగా అన్నం కలుపుకోవడానికి సరిపడా ఇలా వెడల్పుగా ఉండే దబర స్టవ్ మీద పెట్టుకోవాలండి. అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి, 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో జీడిపప్పు వేసుకుంటున్నానండి. జీడిపప్పు పూర్తిగా ఆప్షనల్, మీ కాడ ఉంటే వేసుకోండి లేదా స్కిప్ చేయొచ్చు. జీడిపప్పు దోరగా వేయించుకొని పక్కన తీసి పెట్టేసుకోవాలి. అందులోనే ఒక దాల్చిన చెక్క, 2 ఇలాచి, 2 లవంగాలు వేసుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకుందాము. పోపు వేసుకునేటప్పుడు పచ్చెనపప్పు, మినపప్పు కొంచెం ఎక్కువ ఉండేటట్లే వేసుకోవాలి. అన్నం తినేటప్పుడు పప్పులు పంటికి తగులుతుంటే చాలా రుచిగా ఉంటుంది. పోపు వేగిన తర్వాత ఇందులో 2 రెమ్మల కరివేపాకు, పెద్ద సైజు ఎర్రగడ్డలు 2, 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని వేయించుకోవాలి. టమోటా బాగా వేగిన తర్వాత ఇందులో 4 పెద్ద సైజు బాగా పండిన టమోటాలు సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. దీన్ని అయితే చాలామంది మిక్సీ పడతారు, అలా కాకుండా ఇలా కట్ చేసి వేసుకోండి, చాలా బాగుంటుంది. హై ఫ్లేమ్లో 1 నిమిషం వేయించుకొని ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలండి. అంతకంటే ఇంకెక్కువసేపు మగ్గించుకోకూడదు. ఒకసారి కలుపుకొని ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని మసాలా మొత్తం వేగేలాగా సిమ్లో పెట్టే వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుందండి. హై ఫ్లేమ్ పెట్టకుండా సిమ్లో పెట్టి నూనె మొత్తం బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. జీడిపప్పు పలుకులు కూడా వేసేసుకుందాము. మొత్తం ఒకసారి కలిపెట్టేసుకొని మనం పొడిగా చేసి పెట్టుకుని అన్నం వేసేసుకుందాము. ఇది అప్పటికప్పుడు ఉడికించుకున్న అన్నమన్నా వేసుకోవచ్చు, లేదా రాత్రి మిగిలిపోయిన అన్నమన్నా వేసుకోవచ్చు. ఇది రాత్రి మిగిలిపోయిన అన్నం అండి. ఉండలు లేకుండా మొత్తం పొడిగా కలుపుకొని వేసుకోవాలి. అన్నం వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టే కలుపుకోవాలండి. అప్పుడే అన్నం మంచి రుచిగా ఉంటుంది. మొత్తం కలిపెట్టేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే టమోటా మసాలా రైస్ రెడీ అయిపోతుంది. నాకు తెలిసి ఈ రెసిపీ చాలా వరకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం నేను వీడియో చేస్తున్నాను. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ రెసిపీ మీరు ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.